సో మొత్తానికి జనం నుంచి వనంలోకి వెళ్ళిపోయినారు వనదేవతలు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ముగిసింది. దాదాపు 1.5 కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ఈసారి జాతరను విజయవంతం చేశారు. అటు ప్రభుత్వం నుంచి కూడా ఘనమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంతరాలు జరగకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఈ మహాజాతర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనన్నకు కానీ అలాగే సీతక్కకు కానీ కొండా సురేఖకు కానీ అక్కకు కానీ అందరికి కానీ ధన్యవాదాలు. ఎందుకంటే మహాజాతర ఈసారి పర్ఫెక్ట్గా అయినట్టుగా కనిపించింది. రాష్ట్రపతి వస్తుందని అందరు భావించినప్పటికీ ముఖ్యమంత్రి గవర్నరు అక్కడికి వెళ్ళి సమ్మక్క సారలమ్మ సాక్షిగా 2 హామీలను అమలు చేయబోతా ఉన్నాం ఈ నెల 27 నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం. సో జాతర ఎంత గొప్పతనాన్ని చూపిస్తూ ఉంది. అయితే మరొచ్చేసారికి ఏదైతే మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర నాటికి మేడారం పూర్తిగా మారిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి జాతర జరిగినప్పుడల్లా 100 కోట్లు కేటాయిస్తే ఆ జాతర మందమే, శాశ్వత పరిష్కారాలు జరగట్లేదు. శాశ్వత పరిష్కారాలు జరిగే దిశగా బడ్జెట్లో సపరేట్గా సమ్మక్క సారలమ్మ మేడారం ప్రాంతం డెవలప్మెంట్ కోసం కూడా కొంత నిధులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ చూద్దాం. అమ్మవార్లు వన ప్రవేశం చేస్తున్నటువంటి రాత్రి అన్ని గద్దెల మీద పూజారులు ఉన్నారు. సమ్మక్క గద్దెల దాదాపుగా చివరి దర్శనాలు కూడా అయిపోయినాయి. అయితే వనదేవతలు వెళ్ళిపోయిన తర్వాత కూడా జాతర యథావిధిగానే కొనసాగుతుంటది. భక్తులు వస్తూ ఉంటారు. సో మొత్తానికి మేడారం జాతర దిగ్విజయంగా పూర్తయిపోయింది నిన్న జరిగినటువంటి మేడారం. ఇది ఇట్లా ఉంటే ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మార్నింగ్ న్యూస్లోకి వస్తూ ఉన్నారు. మరి ఆ కేసీఆర్ గారు ఎవరంటే మన చిచ్చా కాదు, కంచల్ర చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన అల్లు అర్జున్ గారికి మామ, అల్లు అర్జున్ గారికి మామ, అల్లు అర్జున్ గారికి పిల్లనిచ్చిన మామ. మార్నింగ్ న్యూస్లో స్టూడియోలో ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ అన్న. ఇటీవలే బీఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు 10-15 సంవత్సరాల పాటు రక్తం ధారపోసిన టీఆర్ఎస్ పార్టీకి. అయినా కూడా టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు దక్కలేదు. మనస్తాపంతో ఇక లాభం లేదు, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కాంగ్రెస్ అవసరమన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ అన్న. థ్యాంక్ యూ. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రయాణం ఎట్లా సాగింది? 10 ఏళ్ల ప్రయాణం అనేది పాత్రలో పెడతారు కదా, పాత సామాన్లు పాత్రలో పెట్టినట్టు ఆ విధంగా జరిగింది నిజంగా చెప్పాలంటే. ఎందుకు మిమ్మల్ని అంటే మీరు కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తర్వాత కూడా కేసీఆర్ ఎందుకు మీకు టికెట్ ఇవ్వడంలో కానీ లేకపోతే మిమ్మల్ని గుర్తించడంలో కానీ ఎందుకు అలసత్వం వహించింది? అంటే నేను అనుకుంటా, నేను కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ అన్నాడో మేమందరం కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలంగాణ వాదులం. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే దాంట్లో కూడా నేను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన. అంటే ఒక మనిషి తన కాళ్ళ మీద తను నిలబడ్డ వాళ్ళను, తను నిజంగా ప్రజలకు చేయాలి అని అనుకునే వాళ్ళను కేసీఆర్ గారు గుర్తించరేమని నాకు అనిపించింది. అది నేను అనుకుంటా. అంటే ఎవరైనా ఆయన దగ్గర ఉండాలంటే వెన్నెముక లేనోళ్ళు, ఆలోచన లేనోళ్ళు, ఆ విధంగా ఉంటే ఆయనకు నచ్చుతారేమో. నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలా, మన ఆ యొక్క వెనక మన పక్కనున్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలా అనే వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు, ఆలోచన ఉంటే ఆయనకు నచ్చదు. ఆయన చెప్పింది చేసే వాళ్ళకే ఆయనకు నచ్చుతుంది. అలాంటి వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తారని చెప్పి నేను భావిస్తాను. ఎప్పుడన్నా కలిసి టికెట్ విషయంలో మీ మధ్యలో చర్చ వచ్చిందా? కేసీఆర్ మధ్యలో మీ మధ్యలో? అసలు చూడండి, నేను ఓడిపోయిన తర్వాత నిజంగా నాకు తెలంగాణ అనేది ప్రేమ. తెలంగాణ అనే నేను ఒక నినాదం ఎత్తుకోకపోతుంటే కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర్ గారు నిజంగా నన్ను ఒక తమ్ముళ్లాగా చూసుకుంటాడు. కానీ తెలంగాణ అనేది నిజంగా ఇప్పుడు రాయలసీమ అయినా ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ అనేటోళ్ళని వాళ్ళు ప్రోత్సహించరు కదా. అలాంటి వారిని నేను ఇక్కడికి వచ్చినాక ఓడిపోయినాక కూడా నేను అనునిత్యము నా ఏరియా కాకుండా ఇబ్రాహీంపట్నం నా నేటివ్ ప్లేస్ కాదు, అయినా కూడా నేను ప్రతి గ్రామము ప్రతి తండ తిరిగి నా చేతనైన సాయం చేశా. ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సాయం కావాలంటే ప్రభుత్వం దగ్గర పోయేదానికి అక్కడ మార్గాలు లేవు. అక్కడ కేసీఆర్ కూడా కలిసే ఛాన్సే లేకుండా కేసీఆర్ అంటే కొన్ని సందర్భాలలో నిజంగా అక్కడ
కొంత రైతులకు పాతగా కొన్ని ఏరియాస్ వచ్చేది ఉండే అక్కడ ఎక్కువ మనం ఏమంటారు పోలీసు హౌసింగ్ పోలీసు ఆఫీసెస్కు కొన్ని ల్యాండ్స్ పోతే వాటి గురించి నేను తిరిగి ఆ కార్యక్రమం చేశాను. అదేవిధంగా కొన్ని అంటే చిన్న చిన్న పనులు ఒక ఏడాది వరకు నేను తిరిగాను, కానీ దాని తర్వాత కేసీఆర్ గారికి ఒక డైరెక్ట్గా నాకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. వెల్కమ్ పార్టీ ఉంటుంది అంతే, వెల్కమ్ పార్టీ ఉంటుంది కానీ ఇక తర్వాత ఏముండదు. 10 ఏళ్ళు మీ సమయము మీ శ్రమ అంతా బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. అవును. వాట్ నెక్స్ట్? అందుకని అంటే నా సమయం అనేది నేను నా కాళ్ళ మీద నిలబడుకుంటూ నా చేతనైన సహాయం ప్రజలకు చేశా. నేను ఫ్లోరైడ్ వాళ్ళకు నేను పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేది. తాండాలలో నేను ఏమంటారు వాళ్ళకి చదువుకోవాలి అమ్మాయిలని చెప్పి ప్రతి హై స్కూల్లో ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న హై స్కూల్లో నేను ఏదో తీరంగా నా సొంత రిసోర్స్ నుంచి నేను చేశాను. కానీ ప్రభుత్వం నుంచి చేయనప్పుడు ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా కూడా నిజంగా మనం ఏమనుకుంటాము, మనం చేసేది కాక ఇంకా ప్రభుత్వం నుంచి మనకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో హెల్త్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్నది. ఈయన ఏమంటాడు మెడికల్ కాలేజ్ 10 కాలేజీలు పెట్టా అంటాడు. మెడికల్ కాలేజ్ కాదు, ఉన్న స్కూల్ నువ్వు చూడు, ఉన్న స్కూల్ ఏ విధంగా ఉంది, అక్కడ టీచర్స్ ఉన్నారా లేరా, వాళ్ళకి తగిన సౌకర్యాలు అవి చూడాలి. కానీ నేను మెడికల్ కాలేజీలు పెట్టినా, ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా, ఈ విధంగా చేసింది తప్ప రియల్గా గ్రామీణ ప్రాంతాలు ఏం కావాలనే అది మర్చిపోయిండు. సో నేను అనుకున్న ఈ ప్రభుత్వంలో ఉండి అంటే ఈ నెంబర్ ఉండి నేనేమైనా చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నా. చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్, నేను అంతకుముందున్న నా మాతృ సంస్థ, అది మాతృ పార్టీ. కాంగ్రెస్ అనేది అందరికీ, దీంట్లో తన అనేది ఎవరైనా పెద్ద లీడర్ కావచ్చు, ఎవరైనా చిన్న లీడర్ అయినా పెద్ద లీడరే అక్కడ. సో అలాంటి భావన ఉంటుంది. ఎవరినైనా మనం కలవచ్చు, ఒక చిన్నవారికి ఎవరికైనా మనం చేయాలా, సహాయం చేయాలా ప్రభుత్వం నుంచి అంటే మనం చక్కగా నేరుగా తీసుకొని పోవచ్చు. అది ఇక్కడ లేదు. కాబట్టి నేను అనుకున్న కాంగ్రెస్లో నేను జాయిన్ అవుతాను. కాంగ్రెస్ పార్టీలో మీకు సరైన గుర్తింపు దక్కుతుందని మీరు భావిస్తున్నారా? గుర్తింపు నాకు నా పర్సనల్గా దక్కుతుందా అది వేరు, కానీ ప్రజలకు దక్కుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సో ప్రజల యాంగిల్లో చూసినప్పుడు ప్రజలకు దక్కుతుంది. ఈ చాప్టర్ ఇటు పెడితే మీకు కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారికి పుష్ప సపోర్ట్ లేదా? ఎందుకు అంత బలమైన అల్లుడు, స్టార్ హీరోగా ఉన్నటువంటి అల్లుడు ఉన్న తర్వాత కూడా రాజకీయాల్లో సస్టైన్ కాలేకపోతా ఉన్నాడు? అంటే రాజకీయాలు అంటే నేను కొద్దిగా మస్కా అనేది నేను కొట్టలేను. నేను చేసే పనులు నన్ను చూసి ఎన్నుకోవాలి, అంతేగాని నా అల్లుని చూసో నా మామని చూసో మా అన్నను చూసో ఆ విధంగా కాదు. ప్రజలు నన్ను గుర్తించాలి. నిజంగా ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడైనా మీ అల్లుడు గారితో చర్చ పెట్టిరా టికెట్ విషయం? మా అల్లుడు గారే కాదు, ఈవెన్ చిరంజీవి గారు కూడా అడిగాడంట, ఏంది అసలు మన చంద్రశేఖర్ కు సిన్సియర్, ఆయన కూడా తెలుసు కదా నేను కార్యక్రమాలు చేస్తానని, ఆ విధంగా ఎందుకు ఈ పార్టీలో ఎందుకు ఇవ్వలేదు అని ఒక డిస్కషన్ అయిందట. నాట్ ఓన్లీ అర్జున్ చిరంజీవి గారు, వాళ్ళు ఏమంటున్న మిగతా యాక్టర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళ వేరే డైరెక్టర్స్ చాలా మంది ఏంటి అసలు సినిమా వాళ్ళు కాదు, ఎవరినైనా ఈయన గుర్తించిండా, ఎవరిని గుర్తించిండంటే ఆయన ఇంట్లో రోజు కనపెట్టోళ్ళను, ఆయనకు ఏదైనా అంటే ఏం పని చేసేటోళ్ళను ఏదో అది నాకు తెలియదు, ఆయనకు రోజు కనపడాలి, ఆయన ఇల్లు ఊడ్చేటోళ్ళని చూపించండి తప్ప నిజంగా అంటే మనిషికి ఏముండాలి, గౌరవం ఉండాలి. సొంత అంటే ఒక మనిషిగా రెస్పెక్ట్ చేయాలి. ఆ ఆత్మగౌరవం లేనోళ్ళని ఆయన గుర్తించాడు, ఆత్మగౌరవం ఉన్నోళ్ళను ఎవరిని కూడా గుర్తించలేదు, వాళ్ళకు ఆయన ప్రమోట్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో మీరు కేసీఆర్ పరిపాలన చూసారు, ఇప్పుడు ఒక 70 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లలో జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే ఉన్నాయో స్పష్టంగా బయటకు వస్తూ ఉన్నాయి. సో కేసీఆర్ ఇలాంటి దుర్మార్గాలు చేస్తుండన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఎప్పుడైంది, మీ దాంట్లో కూడా మీ క్యూ నుంచి ఎంతోమంది అభాగ్యులు అంటే ఎకరం ఉన్న ఆయనకేదో ఇది వచ్చింది, ధరణి వచ్చింది, దీంట్లో పోయింది. నిజంగా చెప్పాలంటే నాకు తెలిసిన వాళ్ళు మన్నటిదాకా పాస్బుక్ ఉంటుంది, మన్నటిదాకా వాళ్ళు చేస్తారు, ధరణికి వస్తే వాళ్ళకి దేంట్లో వేరే దాంట్లో చూపిస్తారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తారు, వక్ఫ్ ల్యాండ్ అని చూపిస్తారు, మిగతా వక్ఫ్ ల్యాండ్ ఉన్నాయేమో ప్రైవేట్ ల్యాండ్ చేసి వేరే వాళ్ళు కొంటారు. ఈరోజు మనం
ఇప్పుడు ఇవి బయటపడుతున్నాయి కదా, ఎంతో మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎమ్మెల్యేలు గారు, వాళ్ళు ల్యాండ్ బ్రోకర్స్, ల్యాండ్ గ్రాబర్స్, శాండ్ గ్రాబర్స్, మైనింగ్ గ్రాబర్స్, ఈ విధంగా అనమాట. అంటే మేము వాళ్ళకి చెప్పాలనుకుంటే సార్ వీళ్ళది ఈ విధంగా ఒక 50 ఏళ్ల కింద నుంచి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు రైతులు, ఒకే రైతు కాదు, ఆ ల్యాండ్ మీద ఆయన ఉన్నాడు, ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వాలి కదా, లేదంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. మరి 50 ఏళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు అంటే చెప్పుటోడు ఎవడు ఉంటాడు. ఈ విధంగా మార్చేటప్పుడు ఓకే నువ్వు గవర్నమెంట్ కూడా కార్యక్రమాలు చేయాలి, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. అంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీ పేరు యాదృచ్ఛికంగా కేసీఆర్ అని వస్తుంది, షార్ట్ ఫామ్ లో కేసీఆర్ అని వస్తుంది. మరో కేసీఆర్ ఏంది అనేటువంటి ఒక చర్చ ఒక చోట వచ్చినట్టుగా తెలిసింది. మరో కేసీఆర్ ఏందా, కేసీఆర్ ఈజ్ వన్, అంతే, ఒక్కడే ఉండాలి అంతే. మరి ఆ పేరు పెట్టుకుని అంటే కొద్దిగా ఆ చర్చ జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా కొందరు అనేది అంటే నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఈ కార్యక్రమం అంటే తెలంగాణ అని చెప్పేటప్పుడు అరే అక్కడ కేసీఆర్ ఉంటే మా కేసీఆర్ అనేది. సో నేను అంతలేను సార్ క్యాజువల్గా. సో ఈయనకి ఏంటంటే దానికంటే ఎక్కువ ఎవరైనా సొంతంగా ప్రజలకి పోతుండు పని చేస్తూ అనేది ఉండొద్దు. రోజు ఏదో ఇలాంటి చిల్లర మరల పనులు చేయాలి, వాళ్ళకి పార్టీకి ఇంత లాభం రావాలి, తనకింత లాభం చేసుకోవాలి. సో మనిషి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎదగాలి, పని చేయాలనుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం కావాలి, వద్దని అంటలేరు. కానీ నీవు రియల్గా పనిచేసే వాళ్ళను నువ్వు గుర్తించకుంటే ఏ విధంగా నిజంగా సమాజం చెప్పరి. లాస్ట్ క్వశ్చన్ ఒకటి, మీ అల్లుడు గారి వల్ల మీ గౌరవం ఎంత పెరిగింది, సమాజంలో మీకున్న గుర్తింపు ఏంటి? నేను అంటే అర్జున్ వల్ల నాకేమైంది, ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు, ప్రతి ఒక్క 100% ఎక్కడ పోయినా కూడా అల్లు అర్జున్ మావన్ గుర్తుపడతారు. కానీ అంతకుముందే కంచెల చంద్రశేఖర్ అంటే మీరు తెలంగాణ 10 జిల్లాలో మీరు ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళండి, 100 మంది పోతుంటే 20 మంది నన్ను గుర్తుపడతారు. ఒక చదువుకునేటోళ్ళు కావచ్చు, జాబ్ చేసేవాళ్ళు కావచ్చు. నేను చేసా అంటే నేను గొప్పగా చెప్తలేను, నేను మా దగ్గర ఫ్లోరైడ్ దాని గురించి అప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళా. అంతకుముందు మీకు తెలుసు, మీరు కూడా చూశారు, ఫ్లోరైడ్ బాధితులను చూయించేది, ఏదో వాళ్ళను పెద్ద ఎత్తున చేసి, కానీ వాళ్ళకి ఏం చేయలేదు. నేను అప్పుడు వయసు దాకా తీసుకెళ్ళా, అన్న చూడండి వీళ్ళకు 200 రూపాయలు అందరిలాగా పెన్షన్ ఇస్తున్నారు, వీళ్ళ నాన్న వీళ్ళకుండి హెల్ప్ఫుల్గా ఉన్నారు, వాళ్ళు సాయం చేస్తున్నారు, వీళ్ళ అమ్మ చేస్తుంది, వీళ్ళ అమ్మ పెద్ద మనిషి అయింది, తర్వాత ఎవరు వీళ్ళకు ఈ 200 ఏం కావాలి అంటే ఆయన అన్నాడు, మా సాగర్ నుంచి నీళ్ళు వచ్చి మనం తాగుతున్నాం, మన అందరం కాళ్ళు చేతులు బాగున్నాయి, కానీ అక్కడ నీళ్లు ఫ్లోరైడ్ వాటర్ దాగి వీళ్ళకి ఈ విధంగా పోయింది. నేను ఆ రోజు 100 మందిని తీసుకొచ్చాను, 100 మంది ఫ్లోరైడ్ బాధితులను తీసుకొచ్చాను. ఇదే ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంది కదా, అంతమంది ఇప్పుడు ముందట అక్కడ చేసి ఆయన 750 రూపాయల పెన్షన్ చేసిండు ఆ రోజు వాళ్ళకి. ఎస్, ఆ రోజే చేసిండు. ఆ రోజు మీరు చూసుకోండి, ఆ రోజు ఆమె సవితా ఇంద్రారెడ్డి కూడా మినిస్టర్ నన్ను పక్క కూర్చోబెట్టుకొని శేఖర్ నువ్వు ఇంతమందిని తీసుకొచ్చినావు ఏంది ఇది అన్న, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారు, మీరు ఇంత అందరికి ప్రజలకు చేస్తూ ఉన్నారు, వీళ్ళకి కూడా చేయాలంటే ఇమీడియట్గా 750 రూపీస్ చేసిండు. నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి మనం కొద్దిగా ఏదైనా ఇంకా సహాయం చేద్దాం అని చెప్పాడు అనమాట. అంటే ఇలాంటి కార్యక్రమం చేస్తే నాకు నేను చేసి ప్రజలలో ఇంతో అంతో అంటే అరే శేఖర్ రెడ్డి ఏదో చేస్తాడు, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతున్నాను, ఈ రోజు వరకు మీరు అడగండి, నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరితో కూడా డొనేషన్ తీసుకోలే. ఈ రోజు అంటే దొరుకుతున్నాయి, ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటున్నారు, వాళ్ళకే స్టూడెంట్కే పైసలు ఇస్తున్నారు. కానీ 15 ఏళ్ల కింద నేను మా ఊరి నుంచి ఏ జిల్లాకి వెళ్ళి వచ్చిన, నల్గొండ, మహబూబ్ నగర్, ఎక్కడంచైనా రంగారెడ్డి, ఎవరికి కూడా నేను డొనేషన్ తీసుకోలే. బీద ఆయన వస్తే నువ్వు చదువుకోవాలి, నువ్వు రోజు కాలేజీకి రావాలి, నీకు ఫీజు తీసుకోను, అంతేగాను కాలేజీకి రాకుండా ఇంట్లో పడుకుంటానంటే నువ్వు ఫీజు డబుల్ కట్టాలి. ఈ విధంగా నేను చేశాను. రైట్. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి, ఆయన పరిపాలనా విధానం పైన? అంటే మనం 10 ఏళ్ళు చూసినా, అంతకుముందు 10 ఏళ్ళు కూడా నేను చూసినా, ఈ ప్రభుత్వంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది. ఎవరైనా మేము పోవచ్చు, కష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వానికి పోవచ్చు, ప్రభుత్వ తలుపులు తట్టొచ్చు. ఎంతో మంది మినిస్టర్లు ఉన్నారు, నేను సీఎం దగ్గర పోకుంటే ఇంకో భట్టి గారు ఉన్నారు, భట్టి గారి దగ్గర పోకుంటే ఇంకో ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ విధంగా ఏ మినిస్టర్కైనా నేను పోవచ్చు, నా బాధలు చెప్పుకోవచ్చు, ఆ బాధల నుంచి బయటపడవచ్చు అని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. కేసీఆర్ గారు అలియాస్ అల్లు అర్జున్ గారి మామ ఇవాళ అంటే మర్యాదపూర్వకంగా వచ్చి చిన్న కలుద్దాం అనుకున్నాం, పనిలో పనిగా అన్న రాన్న మార్నింగ్ న్యూస్కి అని చెప్పి పిలవడం జరిగింది. సో రాజకీయంగా ఇప్పుడు ఫైనల్గా ఏమన్నా కంటెస్ట్ చేసే ఆలోచన ఉందా ఇక్కడ? అదే ముఖ్యమంత్రి గారు, పార్టీ పెద్దలు అందరు చెప్తా ఉన్నారు, వారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా, ఏ పని చేయమన్నా కూడా నేను చేసేదానికి, పార్టీకి పనిచేసేదానికి నేను రెడీగా ఉన్నాను. కామన్ డైలాగ్ ఇది అందరు లీడర్లు అందరిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, మార్నింగ్ న్యూస్లోకి వచ్చినందుకు. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే
వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో ఇవాళ దర్వాజా నేచర్ టూరిజం మన పక్కనే ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటు వెలుగు దినపత్రికలో ఉంటే, ఇక త్యాగాల తనులకు 1.5 మొక్కులు ముగిసిన మేడారం మహాజాతర వనప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ. 4 రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తుల రాక. అంతకు 15 రోజుల ముందు నుంచే ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులు. 4 రోజుల మేడారం మహాజాతర శనివారం సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో ముగిసింది. వనప్రవేశం ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఎటు చూసినా జనమే కనిపించారు. దాదాపు 1.5 మంది భక్తులు తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతర 4 రోజులతో పాటు అంతకుముందు 15 రోజుల నుంచే ముందస్తు మొక్కులకు కూడా లక్షలాది మంది మేడారానికి వచ్చారు. 2 ఏళ్లకు మళ్ళా వస్తానంటూ భక్తులకు దేవనార్తులు ఇచ్చి చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ వెళ్లిపోయారు. వారి వెంటే పగిడిద్దరాజు, గోవిందరాజులు తమ యుద్ధ స్థానాలకు బయలుదేరారంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇక అన్నీ తానై జాతరకు ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ, ఆఫీసర్లను సమన్వయం చేస్తూ ముందుకు సాగింది. సీతక్కకు అప్పగించిన టాస్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది సీతక్క. అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు పోయింది. వారం రోజులుగా సండే నుంచి కొంతమంది సాటర్డే, సండే, అప్పటి నుంచి ఈ రోజు సాటర్డే వరకు మీరందరూ మీ హెడ్ ఆఫీస్ నుంచి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా నుంచి, మా ములుగు జిల్లా నుంచి, ఇక్కడ మరి దేవుడి యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క జాతర ప్రతిష్టను కాపాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఈ గొప్ప వైభవాన్ని చేరవేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరి తరపున కూడా ఆ దేవుడిని సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులను మొక్కుకుంటా ఉన్నాం. మీకు అందరికీ మంచి జరగాలి, ఇంకా మంచి వార్తలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చేరవేయాలి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల యొక్క భావ వ్యాప్తిని, ఆకాంక్షను నిరంతరం మరి ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు అందరూ తెలుసు, ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం. కానీ ఏషియాలో కాదు, ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు. కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో ఒక 10-12 కిలోమీటర్ల వైశాల్యంలోనే 4 రోజులలో 1,35 నుంచి 40 లక్షల వరకు, 1,35 నుంచి 40 లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఇతరత్ర ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా, ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. జాతర విజయవంతం కోసం మొత్తానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నిన్న సీతక్క మాట్లాడడం జరిగింది. అన్ని తానై చూసుకుంది. ఇక చిలకలగుట్టకు తరలి వెళ్తున్న సమ్మక్క తల్లి అంటూ ఇక్కడ ఫోటోను చూడొచ్చు. మరో ఫోటో సమ్మక్క సారలమ్మను కన్నెపల్లి పూజా మందిరానికి తీసుకెళ్తున్న పూజారులు అంటూ వార్తను చూడొచ్చు. ఇక ఇది ఇట్లుంటే కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలు. బ్రిటిష్ వలస పాలన కాలం నాటి నుంచి ఉన్న 3 క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్తగా తెచ్చిన చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో కొన్ని 3 చట్టాలు వస్తా ఉన్నాయి. కొత్త చట్టాలు మార్పు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు సెక్షన్ కూడా మారిపోతాయి. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా 420 ఉన్నది. 420 అంటే ఇప్పుడు అది మోసం ఉన్నది కదా, అది కాకుండా ఇప్పుడు మళ్ళీ వేరే చట్టాలు BIC అని వస్తున్నాయి. IBC జీవో 317 పై సబ్ కమిటీ. జీవో 317, జీవో 46 సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి మంత్రి దామోదర్ రాజనరసింహ చైర్మన్ గా వ్యవహరించనుండగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉండబోతా ఉన్నారు. జీవో 317 అండ్ 46 పైన ఒక సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వాటి పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు అడుగుతున్నారు 46 జీవో గురించి. మిత్రులారా, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష జరుపుతుండ్రు. మళ్ళీ తీర్మానం ఆల్రెడీ వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటున్నారు. జరుగుతుంది ఆల్రెడీ. దానిపైన సబ్ కమిటీ వేస్తున్నారని గతంలోనే చెప్పినాం. సబ్ కమిటీ 317 జీవో గురించి కూడా రైట్. ఇక ఆమ్దాని పెంచండి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం. కమర్షియల్ ట్యాక్స్,
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్. 10,000 కోట్ల అదనంగా రాబట్టుకోవాలని కసరత్తు. ఆదాయానికి గండి కొట్టే అక్రమ వ్యవహారాలపైన నిఘా పెట్టింది ప్రభుత్వం. ఇక ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు సొంత ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. ఆదాయం పెంచుకుంటే అప్పులు తగ్గించుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నది. గత 10 ఏళ్లలో ఎక్కడెక్కడ ప్రభుత్వ రాబడి గండిపడిందో, రావాల్సిన ఆదాయం రాలేదో ఆయా శాఖలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో ప్రధానంగా కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్ పెట్టింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఇప్పటికే ఆదేశించినట్టు తెలిసింది. ఈ 3 శాఖల నుంచి కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా 10,000 కోట్ల రాబట్టుకునేలా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ, ట్యాక్స్ అండ్ స్టాంప్స్ వీటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రిజిస్ట్రేషన్ అప్పుడేమో సొంత జీవులకు వచ్చేది, ఇప్పుడు ప్రభుత్వం ఖజానాలకు రావాలి. కమర్షియల్ ట్యాక్స్ మీదనే 1000 కోట్లు కొల్లగొట్టింది సోమేష్ కుమార్. ఖతం చేసి పడేసింది. రైట్గా భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం లేదంటే చట్ట సవరణ. సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ ఏజెన్సీపై ఎంక్వైరీకి ఆదేశం. పెండింగ్ దరఖాస్తులకు వచ్చే నెల మొదటి వారం నుంచి పరిష్కారం. ఎక్కడికక్కడ తహసీల్దార్ ఆఫీసులో ప్రక్రియ స్టార్ట్ కావాలి. రైతుల భూ వివరాలను విదేశీ కంపెనీల గత సర్కార్ అప్పగించుడేంది? విలువైన భూములను ఇతరుల పేరిట మార్చలేదని గ్యారంటీ ఏముంది? అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఫిర్యాదులున్నాయి. ధరణిలోని లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా స్టడీ చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ధరణి కమిటీతో రివ్యూ. ధరణి కమిటీ ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా రైతుల భూ రికార్డుల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే చట్ట సవరణ చేయడం లేదా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే అంశాలను పరిశీలిద్దామని అధికారులతో ఆయన అన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. సిసిఎల్ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ను ప్రైవేట్ ఏజెన్సీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అప్పగించిందని, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూ రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ గమ్మతేందో కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు పొద్దుగాల 11 గంటలకు వస్తారు, 5 గంటలకు అట్లా వెళ్ళిపోతారు. కానీ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ మాత్రం రాత్రి 12 గంటల దాకా ఉంటుండే భూములు రిజిస్ట్రేషన్ చేసేది. ఇంకోటి కూడా 1 గంట సేపు ఎక్కువ నడిచేది ఉంది, అంటే రాత్రి 11 గంటల దాకా నడిచేది. ఇంకొకటి కూడా ఉండే, ఏంటది? మద్యం, మందు, వైన్స్, మందు షాపు. కడుపు సాలా కూడా వాడు సమయపాలన అంటే కేసీఆర్ పరిపాలనలో సమయపాలనలో ఇద్దరు. ఒకటి వైన్స్ 9:59 నిమిషాలకు షటర్ తాళం తీస్తారు. నిమిషం ముందర తీస్తాడో నిమిషం అవతల మూస్తాడు. మళ్ళా ఈ సమయపాలన కేసీఆర్ కూడా చేయకపోతుండే. అంత మంచిగా టంచర్గా పరిపాలన ఉండేది అక్కడ వైన్స్ల కాడ. రెండోది రిజిస్ట్రేషన్ల కాడ అర్ధరాత్రి అపరాత్రి 1కి 2కి రిజిస్ట్రేషన్లు చేసి కష్టపడుతుండే అధికారులు. వాడు లాక్ తీస్తేనేనట, వాడు లాక్ పెడతాడు. ఆ రాత్రి 12 గంటలకు తాళం తీస్తారు. తాళం తీస్తే భూముల మార్పిడి అయిపోగానే మళ్ళీ తాళం వేసుకొని పోతారు. కొత్త తాళం చేయి తయారు చేసారు. ధరణి తాళం చేయి. ఎవరి భూమి ఎటుపోయిందో, ఎవరి భూమి ఎట్లాగమైందో ధరణి చేయంగా లక్షలాది మంది రైతుల పొట్టగొట్టిరు. కొన్ని లక్షల దరఖాస్తులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలన్నీ తహసీల్దార్ కార్యాలయాల్లో ఉటావుటిన పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ధరణి ప్లేస్ లో కొత్తది తీసుకురావాలా, లేకపోతే దాన్ని అప్డేట్ చేయాలా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ధరణి సమస్యల పరిష్కారానికి మార్గాలేంటి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. కొత్త చట్టం తీసుకురాబోతా ఉన్నారు. అయితే ఈ భూ రికార్డులు ఏవైతే ఉన్నాయో, ఈ భూ రికార్డులను గ్లోబరీనా కంపెనీ ఇదంతా ఉంది కదా, ఆ సింగపూర్ కంపెనీకి అప్పచెప్పిరు ఈ రికార్డులన్నీ తీసుకుపోయి. కేటీ రామారావు బినామీ కంపెనీ, ఆ బినామీ కంపెనీకి భూ రికార్డులు తీసుకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ వాని చేతిలో రికార్డులు ఉంటాయి. వాని దయ ఉంటున్నట్టు మన భూమి పోతే పోయినట్టు. ఇంటర్ పిల్లల జీవితాలు ఒకరి చేతిలో పెడతాడు, వీళ్ళ మొత్తం రైతుల జీవితాలు ఇంకో చేతిలో. రైట్. ఇక కుంటలో ట్రాక్టర్ బోల్తా 24 మంది మృతి. ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదం. కుంటలో ట్రాక్టర్ బోల్తా పడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో 2 నెలల పసికందు సహా 8 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా గంగా స్నానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందట. కుంటలో పడి పాపం 24 మంది చనిపోయారు. ఒకటేసారి చచ్చిపోయారు. 2 రోజులు వానలు. ఇవాళ 7, రేపు 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్. వర్షాల ప్రభావంతో టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం 7 జిల్లాలు, సోమవారం 3 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో, సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. 2 రోజులు కొంచెం వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. వర్షాలు పడతా ఉన్నాయట. ఎండలు కూడా ఉక్కపోత కూడా తగ్గే అవకాశం ఉంది. 2 రోజులు అంటే అటువైపు ఉత్తర తెలంగాణ మీద కొద్దిగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అక్కడ వర్షాలు పడే అవకాశం. ఇక్కడ వికారాబాద్ ఒకటి ఉన్నట్టుంది. ఇక్కడ
వికారాబాద్కి ఎందుకు ఉంటుందంటే వికారాబాద్ ఆ కొండలు గిండలు ఉన్నాయి కాబట్టి జర వాతావరణం సార్. ఈశ్వరీబాయి జీవితం నేటి తరానికి స్ఫూర్తి. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఆమెది ప్రముఖ పాత్ర. సీఎం రేవంత్ మంత్రివర్గంలో గీతారెడ్డి లేకపోవడం లోటేనని ఆయన వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ ఈశ్వరీబాయి, గీతారెడ్డి గారి మదర్ ఎవరైతే ఈశ్వరీబాయి ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో నిన్న ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇక బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకు ₹2 కోట్ల నకిలీ ప్రోడక్టులు సీజ్. నాసిరకం చాయ్ పత్తాతో రెడ్ లేబుల్ బ్రూక్ బ్యాండ్ ప్యాకెట్లట. పారాచూట్ డబ్బాల్లో కల్తీ నూనె నింపి అమ్మకం. సర్ఫ్ ఎక్సెల్, వీల్, టైడ్ పౌడర్లు, సబ్బుల్లోనూ డూప్లికేట్లు. డేంజరస్ కెమికల్స్ తో లైజాల్ అట. హార్పిక్, కాటేదా నాగారంలో తయారీ, హోల్సేల్ గా సప్లై. 3 అరెస్టు, పరారులో మరో 3 అట. బోరిని అమ్మ ఏది కొనాలిగా, ఏం అన్ని బ్రాండెడ్లే, ఏది ఒరిజినల్ ఏది నకిలీ అర్థం. ప్రముఖ కంపెనీల బ్రాండ్ నేమ్లతో నకిలీ చాయ్ పత్తా, సర్ఫ్ పౌడరు, సబ్బులు, కొబ్బరి నూనె, ఇతర ప్రోడక్ట్లను ప్యాక్ చేసి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. బ్రూక్ బ్రాండు, రెడ్ లేబుల్, ఎవరెస్ట్ మసాలా, పారాచూట్ వంటి బ్రాండ్ల పేరుతో నకిలీ ప్రోడక్టులు తయారు చేసి హోల్సేల్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగ్ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 6 సభ్యుల ముఠాలో 3 అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. అట చూసుకో, అసలు నకిలీకి ఒరిజినల్ కి తేడానే లేకుండా తయారు చేస్తావురట. మనం వేసుకునేటువంటి టీ పొడి అది నకిలీదా ఒరిజినలా కూడా మనకు తెలియదు. ఇక కొబ్బరి నూనె, సర్పు, సబ్బు అన్నీ ఇవే నిత్యావసర వస్తువుల మీద పడరు. ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు, కొన్నింటిపై క్లారిటీ. పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు. మహబూబ్ నగర్ సీటుపై పీఠముడి. ఆ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పట్టు. సిట్టింగ్ స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంపీలకే. పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ ను దింపే ఛాన్స్. జైరాబాద్ నుంచి దిల్ రాజు పేరు పరిశీలన. ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్. లోక్సభ అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా లోక్సభ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరకబాటి మోహన్ రావు ఈ కార్యక్రమానికి హాజరై ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు చేస్తా ఉందట. కొన్నింటిపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఏ అయితే 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో ఆ 4 మళ్ళా 4కే ఇచ్చేసి మిగతా వాటిపైన పోటీ ఉండబోతా ఉంది. ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనేది చర్చ జరుగుతూ ఉంది. ఇక పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్, అంటే ఆ పాటలు రాస్తాడు, ఆ పాటలు రాసే అబ్బాయికి మిట్టపల్లి సురేందర్ కు పెద్దపల్లి నుంచి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనే ఛాన్స్ నాకు తెలిసి అయితే ఇయ్యరు. అక్కడ వేరే ఒక అభ్యర్థిని చూస్తావు. ఇక ఛాంపియన్ సమా ఏంజల్స్ హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ 4వ ఎడిషన్లో సమా ఏంజల్స్ టీం ఛాంపియన్స్గా నిలిచింది. బ్యాంకాక్లో జరిగిన ఫైనల్లోనూ సమా ఏంజల్స్ 60-20తో టీం అల్ఫాను ఓడించి తొలిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. సమా టీంకు సరోజా గడ్డం, మాధవి ఉప్పలపాటి ఓనర్లుగా ఉన్నారు. ఈ టోర్నీలో మహిళలే ఓనర్లు. కెప్టెన్లుగా ఉన్న ఏకైక జట్టు సమా ఏంజల్స్ కావడం విశేషమంట. గొర్రెల స్కామ్ పై విచారణ చేస్తాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెల్లడి. అబ్బా, గొర్రెలు తిన్నరు, అరిగింది. ఇప్పుడు వాళ్ళ మలం తీసుకుపోయి ల్యాబ్ లో టెస్ట్ చేయాలి. తిన్నది ఈ గొర్రెనేనా కాదని. ఏనడా ఇంకా చేసేది? కేసీఆర్ బాయే, గొర్రెల స్కీమ్ బాయే, గొర్రెలను తిని అరిగి ఎక్కడ వాయే. ఇప్పుడు విచారణ చేస్తాడట. ఏం చేస్తావు విచారణ చేసి? ఇంకో ఏటను కోయాలి కేసీఆర్ కు. ఆ ఇంట్లోకి బయటికి వెళ్తాను, ఎల్లు స్వామి బయటికి వెళ్ళమని ఇంకో గొర్రెను కోసే తప్ప వెళ్ళడు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ పైన విచారణ చేస్తుందంటే నమ్మేందుకు ఎవరు సిద్ధంగా లేరు. ఫస్ట్ ఇక 5 ఏళ్లలో 500 గోడౌన్లు. 11 రాష్ట్రాల్లో పిఎస్సిఎస్ ఏర్పాటు చేసిన 11 గోడౌన్లను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. 700 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకునేలా 5 ఏళ్లలో 500 గోడౌన్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేసిరు ప్రధానమంత్రి. ఇక ఇవాళ తీన్మార్ చూస్తే చికెన్ కర్రీలో రూపాయి బిల్లలు వచ్చినాయట. 2 చికెన్ కర్రీస్ విత్ గోల్డ్ కాయిన్స్ అట. ఆర్డర్ చెప్తాను, ఎన్నో కర్రీలో వచ్చినట్టు జారిపాడి ఉంటాయి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ. వనపర్తి నియోజకవర్గానికి 2వసారి పదవి దక్కింది. రైట్. అక్కడ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఏఐసిసి కార్యదర్శి, మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అదట్లా ఉంటే ధరణి దరఖాస్తులకు మోక్షం. మార్చిలో తహసీల్దార్ ఆఫీసులో హెల్ప్ డెస్క్లు. 2.45 లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తుల పరిశీలన. అప్రూవ్, రిజెక్ట్ చేసిన రిపోర్టులు తప్పనిసరి. ధరణి కమిటీ సూచనతో పరిష్కారానికి మార్గాలు. తుది నివేదిక ప్రకారం చట్ట సవరణ లేదా కొత్త చట్టం. ధరణిని నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక్కడ ధరణి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, ధరణి వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్చి అంటే వచ్చే నెలలో తహసీల్దార్ ఆఫీసులకు పొండి.
పోతే అక్కడ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానిని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి వివాదాలు చిక్కులు లేకుండా భూ రికార్డులను నిర్వహించాలి, అందుకు అవసరమైన పరిష్కారాలను అన్వేషించాలి. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలి. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి ధరణి కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక 317 46 జీవోలపై మంత్రివర్గం ఉపసంఘం, చైర్మన్ గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు. కేసీఆర్ తీసుకొచ్చిన 317 జీవో గాని 46 జీవో గాని ఇవి కొంతమంది కొంపలార్చినాయి. వీటిపైన అధ్యయనం చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. త్వరలో నివేదిక కూడా వస్తుంది. ఇక ధాన్యం టెండరు రేటు 2111, గతం కంటే క్వింటాకు 378 చొప్పున అధికం. యాసంగి టెండర్లలో ప్రభుత్వం ఆశించిన ధర సన్నాలు క్వింటాకు 2400, తక్షణం 7,385 కోట్ల ఆదాయం రాబోతా ఉందట. ధాన్యం టెండర్ రేటు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇట్లుంటే బీఆర్ఎస్ ఉంటేనే ఇవాళ ఆర్కే కొత్తపల్లికి చూస్తే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో వాతావరణం పొత్తు పెట్టుకోవడం ఏంది, గతం నుంచి వీళ్ళంతా కలిసే ఉన్నారు. 10 వ్యాలంటైన్స్ డేలు చేసుకున్నారు వీళ్ళు. ఈ 10 ఏళ్ళు బట్టి వీళ్ళ ప్రేమాయానం కొనసాగి పొత్తు పైకి పెట్టుకోకుండా లోపల ఉండాల్సిన పొత్తు ఉండనే ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో వాతావరణం తమకు అనుకూలంగా ఉందని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయగలిగితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగవచ్చు అన్నది వారి ఆలోచన. ఇక బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిజంగా దెబ్బతింటే దాని ప్రభావం తర్వాత కాలంలో కాంగ్రెస్ పైన కూడా పడుతుంది. బీఆర్ఎస్ దెబ్బతింటే బీజేపీని ఎదుర్కోవడం రేవంత్ ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత బలంగా నిలబడడం కాంగ్రెస్ కు అవసరం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తమకు డోకా లేదన్న భరోసాతో ఉండింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో బీజేపీ బలహీనపడటంతో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోకుండా మనగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా కవచంగా ఉపయోగపడుతుంది. కేసీఆర్ శ్రీరామ రక్షయిత ఈ రకంగా. తాజా సర్వేల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రథమ, బీజేపీ ద్వితీయ, బీఆర్ఎస్ తృతీయ స్థానాల్లో ఉండబోతున్నాయి. ఇదే నిజమైతే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా కట్టడి చేయడం కేసీఆర్ శక్తి మించిన పనే. ఏ కారణం వల్లనైనా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తారని భావించలేం. చండీగఢ్ మేయర్ ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో చూశాం. ఇంకా విలువలతో కూడిన రాజకీయాలకు ఇవి రోజులు కావు. ప్రధాని మోడీ కూడా నైతికత కంటే గెలుపునకే ప్రాధాన్యత ఇస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. రేవంత్ ప్రభుత్వాన్ని పూర్తి కాలం అధికారంలో కొనసాగనిస్తారా అన్న సందేహం పలువురిలో ఏర్పడింది. సీఎం రేవంత్ కూడా ఏం జరుగుతున్నదో తెలుసు. బీజేపీ నుంచి ఎదురు కాబోతున్న ప్రమాదం నుంచి బయటపడేందుకు రేవంత్ ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. బీజేపీ నుంచి ఇటు అధికార పక్షం అటు ప్రధాన ప్రతిపక్షం ముప్పును ఎదుర్కోవాల్సి రావడం మోదీ మహిమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఏపీలో టీడీపీ జనసేనతో చేతులు కలుపుతామని చెప్పి 15 రోజులు దాటినా బీజేపీ నుంచి స్పందన లేకపోవడంతో అనేక ఊహాగానాలు తావిస్తున్నది. జగన్ కోరికను మన్నించి ఈ 2 పార్టీలతో పొత్తుకు మోడీ విముఖత వ్యక్తం చేస్తారా అన్న అనుమానం ఆయా పార్టీల నాయకుల్లో వ్యక్తమవుతుంది. ఆల్రెడీ సీట్లే పంచుకున్నారు. ఇంకెక్కడ అంటే అవకాశం ఉందంట, కొన్ని సీట్లు వదిలిపెట్టింది. జనం నెత్తి మీద కూర్చొని మీ సేవకుడిని అని గొప్పలు చెప్పుకునేవాడు, ఇల్లు గుల్ల చేస్తూ మీ సేవకుడిని అని మభ్యపెట్టగలిగేవాడు చేతికి నోటికి తాళం వేసి ఎంత స్వేచ్ఛ అనుభవిస్తున్నాడో ఇది ఏపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి సంబంధించి. అయితే ఇక్కడ ఆర్కే ఒక మాట ఏం చెప్తానంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, మొత్తం పరిగెత్తేటట్టు ఉండకూడదు, మొత్తం కూనరిల్లినట్టు కూడా ఉండకూడదు. నామకే వాస్తే ఉన్నదాన్నంటే ఉండాలి. అప్పుడే కాంగ్రెస్ కు రక్షణ కవచం అంటుండు ఆర్కే గారు. నేను ఈ మాటతో విభేదిస్తా ఉన్నా. ఎందుకనంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి బీజేపీలో చేరితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనుగడ సాగించగలుగుతాడా మోడీ అనేది మీ ప్రశ్న. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే పోయినసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీ రామారావు ఆల్రెడీ మేము 53 అని చెప్తున్నాడు కదా. ఆల్రెడీ మేము 53 అని చెప్పిండు. అంటే మేము బీజేపీ మేము అంతా కలిసే ఉన్నామని చెప్పిండు అక్కడ. సో ఇక్కడ మీరు అనుకున్నట్టు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ లో చేరితే బీజేపీ ఏం చేయగలుగుతుంది? 64ని 84 చేసుకోగలిగితే ఏం చేయగలుగుతుంది? బీజేపీ ఏం చేయలేదు. కాబట్టి ఈ మీరు చెప్పినటువంటి లెక్క ఎంతవరకు ఇక్కడ బీజేపీని పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా లేకుండా నియంత్రించడం కోసం బీఆర్ఎస్ ను వాడుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి దమ్ము సత్తా అంత ఈజీ కాదు భారతీయ జనతా పార్టీకి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో నీకు నార్త్లో నడిచింది
కానీ ఇక్కడ అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఇదే జరిగితే సపోజ్ మనం అనుకుందాం, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏది బీఆర్ఎస్తో కలిసి ముందుకు పోయింది అనుకుందాం, ఎంఐఎం ఆయన ఆయన ఎందుకుంటాడు, వచ్చి కాంగ్రెస్ పక్కకు చేరుతాడు. 64+7 71 అంటే ఈ ఈక్వేషన్స్, ఈ లెక్కలు పక్కాగా రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఏం చేయాలో తెలుసు. మీరు చూడండి, ఇప్పుడు రాబోతున్నటువంటి 10-15 రోజుల్లో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని ఆపుకోవచ్చు, మొదటి జాబితా అది, మొదటి జాబితా. రెండో జాబితా కూడా విడుదలవుతుంది. ధాన్యం నిల్వకు 1.25 లక్షల కోట్లు, ప్రపంచంలోని అతిపెద్ద పథకం. ఢిల్లీ నుంచి ప్రారంభించిన ప్రధాని మోడీ వచ్చే 5 ఏళ్లలో సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గురించి సృష్టిస్తా ఉన్నామని చెప్పి ప్రధాని రైట్ గా RRR చకచక ప్రత్యేక చొరవ చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం భూ పరిహారంలో వాటా చెల్లించేందుకు సిద్ధం. నాబార్డు రుణంతో ఇచ్చే యోచన. 347 కిలోమీటర్ల మేర నిర్మాణం, 30,000 కోట్లు ఖర్చు అంచనా. ఉత్తర దక్షిణ భాగాలకు 4,500 హెక్టార్ల భూసేకరణ. ఈ ఏడాది సేకరణ పూర్తయితే 3 ఏళ్లలో రోడ్డు అందుబాటులోకి రాబోతా ఉంది. RRR పనులను వేగవంతం చేసింది. RRR కి సంబంధించి గతంలో ఏది భూసేకరణకు సంబంధించిన ఇష్యూస్ ఉండేటివి. ఇక్కడ ఏది భువనగిరి నుంచి ఇటు చౌటుప్పలు, ఆ తర్వాత ఇటు ఇబ్రాహీంపట్నం ఈ ఏరియా వరకు భూసేకరణ ఇష్యూస్ ఉండే. ఈ ఇష్యూస్ ను క్లియర్ చేయడం కోసం కేసీఆర్ గతంలో ఎన్నడూ ప్రయత్నం చేయలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసి రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసిన తర్వాత ఈ పనులు వేగవంతమైనవి. ఇంకా ఏపీలో జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ, 99 మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ జనసేన తొలి జాబితా. 94 మంది టీడీపీ, 5 జనసేన అభ్యర్థుల పేర్ల ప్రకటన. ఇక ఏపీ కోసం కలిసి వస్తున్నాం, ప్రజలే గెలిపించుకోవాలని చెప్పి చంద్రబాబు పిలుపునిస్తా ఉంటే బీజేపీకి 4 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లు కేటాయించే ఛాన్స్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. బీజేపీకి 4 అసెంబ్లీ, 4 లోక్సభ, మొత్తం లోక్సభ స్థానాలు ఏపీలో 25 స్థానాలు ఉన్నాయి. 25 4 స్థానాలు బీజేపీకి ఇస్తే 3 స్థానాల్లో జనసేన ఉండబోతుంది. ఇక రిమైనింగ్ అన్ని స్థానాల్లో 18 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికీ 99 అసెంబ్లీ స్థానాలను వాళ్ళకి కేటాయించగా దాదాపుగా 24 స్థానాలను జనసేనకి ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న పంచాయతీ నడుస్తా ఉంది. జనసేనకు ఇచ్చినటువంటి సీట్లు చాలా తక్కువ. మరి జనసేనను, జన సైనికులను అవమానించినట్టుగా ఏది టీడీపీ వ్యవహరిస్తుంది. కాబట్టి జన సైనికుల ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ కావు అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి ఏం చేయాలి, ఎలా గొప్ప సీట్లు సాధించాలి, జగన్మోహన్ రెడ్డిని గద్దెను ఎట్లా దించాలనేటువంటి ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్లో కొంత కాంప్రమైజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికైతే పూర్తి పంపకాలు జరగలేదు కాబట్టి ఇవే ఉంటాయా, ఇంకా ఎక్కువ అంటే ఇదే ఉంటాయి అంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఈ 24 సీట్లు అయితే జనసేన క్లియర్ కేటాయిస్తున్నట్టు చెప్పేసిండ్రు. నిన్న 5 ప్రకటించిండ్రు. 24 ఉంటాయి. తర్వాత బీజేపీకి కొన్ని ఉంటాయి, బీజేపీ కూడా కొన్ని ఉంటాయి. మిగతా స్థానాల్లో కూడా టీడీపీ. అయితే ఆయన ఏమంటుండంటే, పవన్ కళ్యాణ్ ఏమంటుండంటే, గతంలో మనం ఒక 10 స్థానాలు గెలిచి ఉంటుంటే ఈ ప్రభుత్వం వచ్చేది కాదేమో, అంటే కొంచెం మనం టఫ్ గా తీసుకునే వాళ్ళం. అందుకని అట్లా అప్పుడు ఆ 10 స్థానాలు కూడా గెలవలేనప్పుడు ఇప్పుడు 24 స్థానాల్లో పోటీ చేయడం మంచిదే. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము ఆ అధికార పార్టీని దించేయడం ఇంపార్టెంట్ ఇక్కడ ప్రధానంగా. దానికోసం నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో అందుకని కలిసి పనిచేద్దామని చెప్తున్నాను ఆయన. రైట్, ఇక్కడ క్లియర్గా ఒక ఆప్షన్ అయితే ఉండేది. రాజకీయాల్లో ఎవరికి ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముంగట ఒక ఆప్షన్ ఉండేది. ఏది, జగన్మోహన్ రెడ్డి గారు కనుక అదే పరిపాలనలో ఉండి టీడీపీని ఖతం చేస్తే నెక్స్ట్ ప్లేసు పవన్ కళ్యాణ్ గారికి దక్కేది. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీని సేవ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఓటు పోలరైజేషన్ కోసం ఆయన నిర్ణయాలు తీసుకోవడంతో ఇవాళ టీడీపీ కూడా కొంత అక్కడ లాభపడతా ఉంది. మెజారిటీగా టీడీపీ ఎక్కువ లాభపడతా ఉంది. ఈ పొత్తు ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా నా మిత్రుడు సరిపల్ల రాజేష్కి తెలుగుదేశం పార్టీ అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. అతను గెలవాలని మనసారా కోరుకుంటా ఉన్నా. రాజేష్ మహాసేన గట్టిగా కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి దేశమంతా భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత సాక్ష్య వర్తింపు, వివాదాస్పద హిట్ అండ్ రన్ కేసు సెక్షన్కు తాత్కాలిక మినహాయింపు, రాజద్రోహం ఇక నుంచి దేశద్రోహం, కేంద్ర హోంశాఖ
నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక జాతర జబర్దస్త్, మేడారానికి 1.5 కోటి మంది భక్తులు, గద్దెల నుంచి నిజ స్థలాలకు వనదేవతలు, ముగిసిన 4 రోజుల మహాజాతర. తలలో ఆశీస్సులతోనే నాకు సంతానం 25 ఏళ్లుగా దర్శించుకుంటున్నా అని చెప్పి స్పీకర్ చెప్పిండట. అదో ప్రపంచంలో ఇదే అతిపెద్ద జాతర. సీతక్క 8 లక్షల గొర్రెలు కోసిరట, మేకలు 8 లక్షల గొర్రెలు మేకలు కోసిరట, 4 లక్షల కోళ్ళు. కేసీఆర్ అని ఇచ్చిండో ఇవ్వలేదు 8 లక్షల గొర్రెలు. 8 లక్షల గొర్రెలు ఎంత అది కనుకో దాంట్లో పోస్తే మరో జంపన వాగా అవుతుంది, పట్టుకోతాయి రక్తంతో. 8 లక్షల గొర్రెలు 4 లక్షల కోళ్ళు కోసుక తిన్నటువంటి మహాభక్తులందరికీ ధన్యవాదాలు. ఆయన మాంసానికి 500 కోట్లు పెట్టిన భక్తులు, ఓన్లీ మాంసానికి 4.12 కోట్ల మేర మద్యం విక్రయాలు, బెల్లం, కొబ్బరికాయలు, చీరలు అంతా కలిపి 1000 కోట్ల బిజినెస్ అయిందట. సార్లమ్మను వనంలోకి తీసుకెళ్తున్న పూజారులు, అమ్మవారి పేరు మీద ఇగో ఇంత బిజినెస్ అయింది. ఇక 500కే వంట గ్యాస్ పథకానికి రూపాయలు. ఇప్పుడు మీరు చూడరు ఆడ కోళ్ళు కోసుడు యాటలు కోసుడు బంద్ అంటే భక్తులు తగ్గిపోతారు, చూడు తగ్గిపోతారు. పోరు ఇవి ఉండాలి, తాగుడు ఈ ఉంటేనే పండుగ, ఇది ఉంటేనే జాతర. మీరు ఎక్కడైనా చూడరు. ఇక ఇక్కడ బంధు స్వామి, ఇక్కడ యాటలు, ఇక్కడ మాంసం నిషిద్ధం. ఏది ఓన్లీ ప్రసాదం మాత్రమే ఉంటది, అది కూడా శాకాహారం అనేది ఇవ్వలు పోరు. స్వామి ఈ స్వామి మంచోడని ఇటు పోతారు అన్నట్టు. అంటే కొంచెం ఎంజాయ్మెంట్ కూడా కోరుకుంటుంది. 500కే వంట గ్యాస్ పథకానికి 80 కోట్లు విడుదల, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మహిళా సోదరిమణులారా 27 తారీఖు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీకు అందించబోతుంది. అయితే ఎట్లా ఇస్తారని కూడా కొంతమంది అట్లున్నారు. అయితే అసలు యాక్చువల్ గా మరి ఫుల్ పైసలు కట్టాలి, కట్టిన తర్వాత మీకు అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్లోకి మిగతా డబ్బులు వేసేస్తారు. యూసీసీపై అసోం ముందడుగు, ముస్లిం వివాహ విడాకుల నమోదు చట్టం రద్దు, కేబినెట్ ఆమోద ముద్ర. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు అవకాశం. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నట్టు యూసీసీపై యూనిఫామ్ సివిల్ కోడ్ అసోం ముందడుగు వేసిందట. హిమంత బిశ్వ శర్మ ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైతే ఉన్నాడు అస్సాం ముఖ్యమంత్రి. ఇంకా శనార్థి తెలంగాణ చూస్తే వనంలోకి తల్లులు, అడవి తల్లులు ఎటకేలకు జనం వీడి వన ప్రవేశం చేశారు. నిన్న సాయంత్రం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గిరిజన పూజారులు గద్దెలపై నుంచి వారి ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దీంతో మేడారం మహాజాతర అధికారికంగా పరిసమాప్తమైంది. అమ్మవార్లు అడవికి వెళ్లే సమయంలో మేడారం పరిసరాల్లో చిరుజల్లులు కురిశాయి. ఈ ఆఖరి ఘట్టాన్ని తిలకించేందుకు చాలా మంది తరలి వచ్చారు. 4 రోజుల పాటు తెలంగాణ కుంభమేళ అట్టహాసంగా సాగింది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతర తిరు రోజైన శనివారం నాడు అమ్మల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిన్న రాత్రి వరకు 1.40 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు తెలుస్తుంది. ఆఖరి రోజు గద్దెల చుట్టూ భక్తులు పోటెత్తారు. జంపన బాగులో కిక్కిరిసిన జనం కనిపించారు. మేడారం పరిసరాలన్నీ భక్తుల రద్దీ కనిపించింది. భక్తులంతా తిరిగి పయనం కావడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంటుందో సమ్మక్క సారక్క జాతర అందరు వెళ్ళిపోయిన తర్వాత చూడాలి ఒకసారి. దేశాభివృద్ధి వారి ఎజెండాలో లేదు. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులే కాంగ్రెస్. వచ్చే 5 ఏళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. గతంలో లాగే కాంగ్రెస్ దిశ దశ అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే 100 ఏళ్ళు వెనుకకు, మాట్లాడితే 50 ఏళ్ళు ముంగటికి. మీ పరిపాలన సంగతి ఏందో చెప్పాలి కదా సార్. 117 సార్లు మన్మోహన్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రధానమంత్రి, మీరు ఒక్కసారి పెట్టకపోతే. కులగణనకు కట్టుబడి ఉన్నాం, ఎవరి వాటా ఎంతో తేలుస్తాం. విఐపి డ్రైవర్లకు ఫిట్నెస్ టెస్ట్. త్వరలోనే ఆటో కార్మికులకు సాయంపై క్లారిటీ. మహాలక్ష్మి అమలు తర్వాత పెరిగిన ఆటో కొనుగోళ్లు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం. కులగణనకు కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉండు ఏంది, కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఎవరి వాటా ఎంతో తేలుస్తాం. అయితే నా దగ్గర కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వివరాలు ఎక్స్క్లూజివ్గా క్యూన్యూస్ దగ్గర ఉన్నాయి. ఏ జిల్లాలో ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్కలు మన దగ్గర ఉన్నాయి. అవిటిని మీ ముందు రేపు పెట్టే అవకాశం ఉంది, రేపు పెడతా వీలైతే. రెడీగా త్వరలో అఖిలపక్ష సమావేశానికి ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్. విఐపి డ్రైవర్లకు ఫిట్నెస్, విఐపీలు ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ ఉన్నాయి. లాస్యానందిత యాక్సిడెంట్, అటు ధర్మపురి ఎమ్మెల్యే అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ ఆయన కారు పల్టీ కొట్టింది. మొన్ననే ఈడ ఇంకొక యాక్సిడెంట్ అయింది. ఎమ్మెల్యేలు విఐపీలకు సంబంధించినటువంటి వాళ్ళకు పని ఒత్తిడి పెరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. డ్రైవర్ పొద్దుగాల సార్ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి, రాత్రి 11-12 గంటలకు ఇంటికి పోవాలి, తిండి టైంకి ఉండదు, ఏమీ ఉండదు, మళ్ళీ పొద్దుగాల 6 గంటలకి లేవాలి. ఇట్లా ఒక 4 రోజులు చేస్తే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా కొంచెం రెస్ట్ ఉండాలి. ఒక డ్రైవర్లు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటే కొంత వాళ్ళకు కూడా దొరుకుతుంది. ఏం లేకుండా పోతే ఇట్లా అవుతుంది.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. యాదాద్రి పనుల్లో స్పీడ్ పెంచాలి. లిఫ్ట్ల పునరుద్ధరణతో రైతుల జీవితాల్లో వెలుగు. ప్లాంట్ను సందర్శించిన మంత్రుల బృందం. నిర్లక్ష్యం జరిగితే ఉపేక్షించబోము. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఏ ప్రభుత్వం అయినా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే పాటుపడుతుంది. ఇక ఎంపీ సీట్లలోని అన్ని పార్టీలో అదే పరిస్థితి. కాంగ్రెస్ ఆశావాహుల్లో పెరిగిన పోటీ. అసెంబ్లీలో అవకాశం దక్కని నేతల ఫైరవీలు. అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు. ఈసారైనా అవకాశం దక్కకపోతుందా? అధికారంలోకి రావడంతో ఊపందుకున్న జోష్. బీఆర్ఎస్ బీజేపీలో పొత్తుపై సందిగ్ధత. గులాబీ క్యాడర్లో ఎడతెగని నైరాశ్యం. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు కోల్డ్ వార్ స్టార్ట్ అయిందట. మొత్తానికి 17 ఎంపీ సీట్లకు భారీగా పోటీ కనిపిస్తా ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీలో మహబూబ్ నగర్ సీట్ ఒక్కటి ఖరారైంది. వంశీచంద్రెడ్డికి ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ తర్వాత మిగతా 16 సీట్లు ఉన్నాయి. 16 సీట్లలో 3 సీట్లేమో ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. వరంగల్ ఒకటి, నాగర్ కర్నూలు ఒకటి, 3 సీట్లు ఎస్సీలకు రిజర్వ్ అయినాయి కదా. 2 సీట్లు ఎస్సీలకు, 3 ఎస్టీలకు అనుకుంటా. మహబాదు, ఆదిలాబాదు, మొత్తానికి 5 సీట్లు రిజర్వ్ అయినాయి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు. ఇక్కడ ఆదిలాబాదు, ఆదిలాబాదు, ఆ తర్వాత వరంగల్లో 2 మహబాదు, 2 రిజర్వ్డ్ అయినాయి. అవి 2, ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ 2 ఉన్నాయి వరంగల్లో. ఇంకంతే, ఇక రిజర్వ్ అయిపోయినాయి. ఒకటి ప్రకటించారు. మిగతా ఒక 5 రిజర్వ్డ్ ఉన్నాయి. అంటే 6 పోతాయి. ఇక ఎంఐఎం కాడ ఏది ఓల్డ్ సిటీలో ఒకటి ఉంటుంది, 7 పోతాయి. ఇక 10 స్థానాలు మిగులుతాయి. ఈ 10 స్థానాలలో మరి ఎవరిని పెట్టబోతా ఉన్నారు, ఏం కథ అనేది చూడాల్సినటువంటి అంశం. 10 స్థానాలలో ఇక్కడ సామాజిక సమీకరణలు ఎలా ఉండబోతా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతున్నాయి, బీజేపీలో ఎలా ఉండబోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ ఎవరిని బరిలోకి దించబోతోంది, అన్ని అంశాలు ఒకసారి చూద్దాం. మనం కూడా వేచి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. చైర్మన్ గా మంత్రి దామోదర్ రాజనరసింహ. రైట్ గా ఏపీలో ఫస్ట్ లిస్ట్ రిలీజు. 99 మందితో టీడీపీ జనసేన తొలి జాబితా. 94 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. 5 పేర్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్. జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు కేటాయింపు. రైట్ గా పెండింగ్ కేసుల కోసం అదనపు కోర్టులు. సామాన్యులకు సత్వర న్యాయం జరగాలి. న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ వ్యాఖ్యలు. కోదాడలో సబ్ కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జీల కోర్టులు ప్రారంభం. నూతన కోర్టు భవనానికి ఆయన శంకుస్థాపన చేసింది. ఇక ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలు. ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులు. భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు. సీఎంకు నివేదించిన ధరణి కమిటీ. ధరణి దరఖాస్తులకు మోక్షం, పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం. మార్చి మొదటి వారంలోనే తగిన ఏర్పాట్లు. మెరుగైన రెవెన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ. ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీనిపైన ధరణి పోర్టల్ పైన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించింది అయితే ఇక ఒకసారి దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. జనం నుంచి వనంలోకి. రాత్రి 7:27 పూర్తి. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ. ఇక పూనకొండలకు పండితరాజు చివరి రోజు పోటెత్తిన భక్త జనం. నిన్నటి వరకు 1,40,00,000 మంది దర్శించుకున్నారని అంచనా వేస్తా ఉన్నారు. త్వరలోనే పోడు రైతులకు పట్టాలు. అర్హులైన వారందరికీ పంపిణీ. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. గత ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పనిచేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అర్హులైన పోడు రైతులకు త్వరలోనే పట్టాలు అందించబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. లెర్నింగ్ టైం ఫర్ పోలీస్. ఇక జూలై నుంచి కొత్త న్యాయ చట్టం అమల్లోకి. పలు ప్రధాన సెక్షన్లో మార్పులు. సిబ్బందికి అలవాటు అయ్యేంత వరకు. ఇక్కడ జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు. మారిన సెక్షన్ లో కొన్ని. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యకు శిక్ష విధింపు. ఇక ఇప్పుడు బిఎన్ఎస్ లో హత్య 101 సెక్షన్ కిందకు వర్తిస్తుంది. ఇక 302ను స్నాచింగ్ కు సంబంధించిన నేరంగా పరిగణిస్తారట. మోసానికి పాల్పడితే ఐపీసీ ప్రకారం 420 కింద కేసు నమోదు చేస్తారు. కొత్త చట్టంలో 420 అనే సంఖ్య సెక్షన్ లేదు. మోసానికి పాల్పడితే బిఎన్ఎస్ 316 కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. లైంగిక దాడి శిక్ష ఇప్పటి వరకు ఐపీసీ సెక్షన్ 376 కిందకు రానుండగా ఇకపై బిఎన్ఎస్ సెక్షన్ 63 కిందకు రానుంది. సామూహిక లైంగిక దాడి నేరం సెక్షన్ 70 కిందకి రాబోతా ఉందట. సెక్షన్లు మారిపోతే కొంచెం చూసుకోవాలండి. అమలు చేయనున్నట్టు కేంద్రం వెళ్ళి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఇక లెర్నింగ్ టైం ఫర్ పోలీసు. జూలై నుంచి కొత్త న్యాయ చట్టం అమల్లోకి వస్తుంది. పలు ప్రధాన సెక్షన్లో మార్పులు. సిబ్బందికి అలవాటు అయ్యేంత వరకు పరీక్షే. రైటర్లు మొదలు ఐపీఎస్ల వరకు మారాల్సిందే. నెలల పాటు సమయం పట్టే అవకాశం. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా
కొత్త చట్టంలో 358 అంటే సెక్షన్లే సెక్షన్స్ ఉన్నాయట, అన్ని సెక్షన్స్ మారిపోతున్నాయి. ఇక జీవో 317 ఏం చేద్దాం అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం. ఉద్యోగులు ఉపాధ్యాయుల క్యాడర్ అలాట్మెంట్ పై స్టడీ, పదోన్నతులు, బదిలీలు, స్పౌస్ కేసు సమస్యలపైన సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 317 జీవో బాధితులారా, అలాగే 46 జీవో బాధితులారా, మీ సమస్య పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ శురువైంది. కమిటీ తుది నివేదిక ఆధారంగా నిర్ణయాలు, లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయి, చట్ట సవరణ లేదా కొత్త చట్టం అవసరం. ధరణి కమిటీ 17 అంశాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, సమగ్ర విచారణ జరపాలి, పెండింగ్ దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి. ఇక రికార్డు స్థాయిలో కరెంటు వాడకం ఈ నెల 23న గరిష్టంగా 15,031 మెగావాట్లు వాడిరట. హైదరాబాద్ సిటీలో 3,174 మెగావాట్లు, ఈ నెలలో ఇప్పటి వరకు 65 మిలియన్ యూనిట్లు వాడిరట కరెంటు. 15 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని చెప్పి ధరణి సమస్యలపైన. ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శనివారం రాత్రి స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త. నిన్న షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి, రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైనరు. ఇంకా బీసీ కులగణనకు కమిషన్ త్వరలోనే ఏర్పాటు, మంత్రుల డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్టులు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీస్ వీఐపీల డ్రైవర్లకు సైతం తొందరలోనే ఆటో డ్రైవర్లకు 12,000 సాయం, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తాం, కమిటీ సైతం ఆ దిశగా పనిచేస్తున్నది, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. రైట్, బోధాన్లో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గతంలో 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు నన్ను గెలిపిస్తే 100 రోజులలో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తా అని పోయింది, అటే పోయింది. ఆ మాటకు బొంద పెట్టింది 100 రోజులని. గెలుపు గుర్రాలు ఎవరు? బీజేపీ నేతలతో చర్చించిన అమిత్ షా, నడ్డా. ఢిల్లీలో కీలక సమావేశం. ఈ నెల 29న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. అదే రోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందట. 100 మందితో బీజేపీ తొలి జాబితా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న అధిష్టానం. అన్ని రాష్ట్రాలు కలుపుకొని అందులోనే మోడీ, షా పేర్లు కూడా ఉంటాయంట. ఇక లోక్సభకు బదులు నామినేటెడ్ ఎంపీ టికెట్ రాని నేతలకు పదవులు. మొన్న సిరిసిల్ల రాజయ్యకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్టు, తాజాగా చిన్నారెడ్డికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆఫర్. ఆశావాహుల నుంచి పోటీ తగ్గించే వ్యూహం. త్వరలో మరో 10 మందికి పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉందట. తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి ఉండబోతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న నేతల్లో కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చి వారు లోక్సభ బరిలో ఉండకుండా కన్విన్స్ చేస్తున్నారు. వరంగల్ ఎంపీ స్థానం కోసం పట్టుబట్టిన సిరిసిల్ల రాజయ్యకి ఇటీవల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చి కూల్ చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ క్యాండిడేట్ గా చల్ల వంశీచంద్ర రెడ్డి పేరును స్వయంగా సీఎం ఇటీవలే ప్రకటించారు. ఆ స్థానంలో టికెట్ ఆశిస్తున్న చిన్నారెడ్డికి తాజాగా స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పోస్టు అప్పగించి సంతృప్తి పరిచారు. ఇక కాంగ్రెస్ లోకి వలసలు. రేవంత్ సమక్షంలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్, నేడు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు సైతం. ఇప్పటికే బీఆర్ఎస్ కు మోతే శ్రీలత, శోభన్ రెడ్డి రాజీనామా. సీఎంతో తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి భేటీ. త్వరలోనే హస్తంగుటికి. ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతా ఉందంటూ సహజంగా ఇక బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే కార్యక్రమాలు అయితే దిగ్విజయంగా సాగుతున్నాయి. ప్రపంచంలో మోడీ నంబర్ 1 అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరిశోధనలో వెల్లడట. ఏజెన్సీ అని రాసిరు. ప్రపంచంలో మోడీ నెంబర్ 1 అట. ఇక అధికారికంగా శ్రీపాదరావు జయంతి. ఏటా మార్చి 2న నిర్వహణ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 230 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపికైన వాటికి అభివృద్ధి పనులకు రేపు ప్రధాని వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. రైట్ గా ఇదిట్లో ఉంటే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ పత్రిక చూద్దాం. వనంలో కొలువై జగమంతా వెలువైన మహోన్నత మేడారం గద్దెల జాతర. కాకతీయుల కాలంలో సమ్మక్క సారలమ్మలు ఆదివాసుల హక్కుల కోసం సైన్యంతో విరోచిత ప్రాణత్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. వీరి త్యాగాలకు తల్లడిల్లిన ప్రతాపరుద్ధుడే భక్తుడైన చరిత్ర. వీరవనితల ఖ్యాతి ఎల్లలు దాటి ఖండాంతరం జనం గుండెల్లో కొలువైతోంది. విగ్రహారాధన లేని ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఎదుర్కోళ్ల సంబరాలు, నిలువెత్తు బంగారం ఇచ్చుడే ఆచారం. సల్లంగా చూడమ్మా సమ్మక్క తల్లి, నింగినంటేలా వనమంతా జనమై మేము కొలుస్తున్నారమ్మా. నమ్మిన జనం కోసం చేసిన ప్రాణత్యాగాలకు బాధ్యత భక్తితో ఇచ్చే సర్వజనీన నీరాజన జాతర అని చెప్పి మేధాజీ రాసిండిగా.
పీనల్ కోడ్ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల్లో మార్పులు, జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలకు అమల్లోకి. ఇక గత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం, రాజముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రెట్టిగా పోయి రావమ్మ జనం నుంచి వనంలోకి ప్రవేశించిన సమ్మక్క సార్లమ్మలు, చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సార్లమ్మ. 4 రోజుల జాతరలో 1.35 కోట్ల భక్తులు. మళ్ళీ 2 ఏళ్లకు జనంలోకి రానున్న అమ్మవార్లు. 3 అంచెల రోప్ పార్టీతో పోలీసుల భద్రత వైభవంగా ముగిసిన గిరిజనుల మహాజాతర. కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, అవినీతి. ఛత్తీస్గఢ్ లోపల అభివృద్ధి పనులకు శ్రీకారం, ఘాటుగా విమర్శలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇక లోక్సభ అభ్యర్థులపై కమలం కసరత్తు, 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం. ఫిబ్రవరి 29న విడుదల చేసేందుకు సన్నాహాలు, అభ్యర్థుల లిస్టును పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. గట్టిగా కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, అవినీతి అని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటున్నాడు. 10 ఏళ్ల నుంచి పవర్నే లేకపోయా. ఈ ఎన్నికలు వచ్చే టైంకి ఇదో ముచ్చడి చెప్తాడు అంతే. అదేదో కుమార్ విశ్వాస్ వాడతాడు చూడు, बैंक लूट कर नीरव बागा सोता चौकीदार कुछ भी पूछो एक ही उत्तर नेहरू जिम्मेदार అంటాడు. అంతే మాట అంటే అడిగిపోతారు. మాట అని ఏమనంటే ఏ క్యా హై సార్ అంటే ఓ నెహ్రూ కా బాధ్యత, అది నెహ్రూ బాధ్యత అంటాడు. ఏమనంటే మళ్ళీ ఇంకో 50 ఏళ్ళు ముంగటికి ఏమో నీ పరిపాలన గమ్మతి అనిపిస్తుంది. భక్తులందరిపై అమ్మ దీవెన్లు. విజయవంతంగా మేడారం మహాజాతర తక్కువ సమయంలో సక్సెస్ చేశాం. మీడియా సమావేశంలో మంత్రి సీతక్క. ఇక స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ చిన్నారెడ్డి. గట్టిగా ధరణి దరఖాస్తులకు మోక్షం, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి. మార్చి 1వ వారంలోనే తగిన ఏర్పాట్లు, సరైన సూచనలు పరిగణలోకి తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల పెండింగ్ కేసులు. మెరుగైన రెవెన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అదుపు తప్పి చెరువులోకి ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లో ప్రమాదం. భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ బోల్తా. 8 మంది చిన్నారులు సహా 15 మంది మృతి. ఆ ప్రమాదంపై యూపీ సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. ఇదే యూపీకి సంబంధించినటువంటి మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, యూపీలో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పరీక్ష పత్రాలు లీక్ అయిపోయినాయి. 48 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడగా మొత్తం పేపర్లు లీక్ అయిపోయినట. యోగి ఆదిత్యనాథ్ తిరిగి 6 నెలల్లో పరీక్ష నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిండు. 48 లక్షల మంది అక్కడ పోటీ పడితే వాళ్ళ జీవితాల మీద నాశనం అయిపోయింది పేపర్ లీకేజ్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 దరఖాస్తు ప్రారంభమైంది. ఇంకోవైపు ప్రాణం కాపాడని తాయెత్తులటాగో. ఎమ్మెల్యే లాస్యాను వెంటాడిన ప్రాణభయం. లాస్యా నందిత ఒంటిపై 12 తాయెత్తులున్నాయట. వరుస ప్రమాదాలతో బాబాల వద్దకు లాస్యా. తాజాగా దర్గాకు వెళ్లి వస్తుండగానే ఘటన. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఎమ్మెల్యే లాస్యా నందిత పిఏ డ్రైవర్ ఆకాష్. 2 ప్రమాదాల నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్న లాస్యా నందిత ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలు బాబాల దగ్గరకు వెళ్లారట. నాకెందుకో ఈ ప్రమాదం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఎమ్మెల్యే పర్యటన చేస్తున్నప్పుడు ఆమె వెంట గన్మెన్లు ఉండాలి. గన్మెన్లు ఎందుకు లేరు? ఎటు వేరు గన్మెన్లు? రెండోది, కరెక్ట్గా ప్రమాదం జరిగే 10 నిమిషాల కంటే ముందే ఈమె కారులో ఉన్నటువంటి అక్క కూతుర్నిది వాళ్ళ కారులోకి ఎక్కించి వీళ్ళు బయలుదేరడం, ఇది పలు అనుమానాలకు తావిస్తూ ఉంది. సో లాస్యా నందిత నిజంగా రోడ్డు ప్రమాదానికే గురైందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా? ఒకవేళ ఆమె కారు ముంగటి వాహనాన్ని ఢీకొంటే ఆ ముంగటి వాహనం ఏది? ఆ ముంగటి వాహనం నుంచి ప్రమాదం ఎదురైతే ఆ ముంగటి వాహనం ఏది, ఎవరిది, ఎందుకైంది? లాస్యా నందిత యాక్సిడెంట్ పైన పలు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఇది సంగారెడ్డి పోలీసులు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు గన్మెన్లు ఎటుపోయారు? సింపుల్గా రిటైర్డ్ అధికారులను మేపుతున్న ఎస్సీ కార్పొరేషన్. దళితులకు అందాల్సిన సబ్సిడీల సొమ్ము వీళ్ళ జీతాల కరగనాకుడుతున్నవి అయినమాట. ఇదొకటి వాళ్ళకు పాపం దళితులకు రావాల్సినటువంటి ఏవి సబ్సిడీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చులేదు మనలేదు. ఇక రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళు మింగుతా ఉన్నారట. విజయ్ కుమార్ కు 83,000 జీతం. రిటైర్డ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కి 86,000. ఇక్కడ నెలసరి జీతం. వీళ్ళు జీతాలకే సరిపోయా కథ అంతా. ఆదాబ్ హైదరాబాద్. ఇక ఒకసారి ఈనాడు పత్రికలో ఏమున్నాయి వార్తలు చూద్దాం. కాంగ్రెస్ లోకి నేతల వలస. సీఎం రేవంత్ను కలిసిన రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి. ఇక 27న ప్రియాంక సభలో పార్టీలోకి నేడు హస్తం గూటికి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత. ఇక తహసీల్దార్ కార్యాలయాల్లోనే ధరణి సమస్యల పరిష్కారం. మార్చి 1వ వారం నుంచి అమలు. పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ. రెవెన్యూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఈ ధరణి దరిద్రమని ఎప్పుడైతే కేసీఆర్ గారు ఇక్కడ మూడుజింతలపల్లి మేడ్చల్ నియోజకవర్గం మూడుజింతలపల్లి కాడ సోమేష్ కుమార్ని తెచ్చి ధరణి ఓపెన్ చేసి కట్టుకొచ్చేటప్పుడే చెప్పిన ఇది దరిద్రం అయినా ఇది మన కొంపలు ఆరుస్తుందిరా అని చెప్పిన అన్నట్టుగానే అయింది.
2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్. 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు రేపు. అందులో తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్లో 34 ఆర్ఓబి ఆర్యుబిల నిర్మాణ పనులు ప్రారంభమైనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించిండు. దూకుడుగా తొలి అడుగు. ఏపీలో 99 స్థానాలకు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల ఖరారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందే తొలి జాబితా. యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు. భాజపాతో పొత్తు కొలికి వచ్చాక మలి జాబితాను కూడా విడుదల చేయబోతా ఉన్నారట. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు. విలేకరుల సమావేశంలో చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలు. తెలుగుదేశం పార్టీకి 94, జనసేన 5 పేరుతో తొలి జాబితా విడుదల. కూటమి అభ్యర్థులు వారి పూర్వపరాలకు సంబంధించినటువంటి వివరాలు 6వ పేజీలో వేసింది ఈనాడు దినపత్రిక. కాళేశ్వరం పునరుద్ధరణ వరద వచ్చేలోగా సాధ్యమేనా? ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాకే ముందడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయం. మేడిగడ్డలో కాపర్ డ్యాం నిర్మాణంపై ముందుకు రాని గుత్తేదారు సంస్థ. పంప్ హౌస్ మునగకుండా చేపట్టిన పనులు అసంపూర్తిగానే. ఇక కాళేశ్వరం అనే కథ ఒడిచిపోయింది. ఇంత అన్నం ముద్దలు 3 ముద్దలు కలిపి ఆడబెట్టి కాకిని పిలిచుడు తప్ప ఏం లేదు కాళేశ్వరానికి. ఈ ఎండాకాలంలో అయితే అంటారు. ఏ కాలంలో కాదు. జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం. చైర్మన్ గా మంత్రి రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నివేదిక ఇవ్వబోతున్న కమిటీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నాయి. ఆమెకు కూడా పత్రిక ఉందిగా, ఉన్నది. నమస్తే తెలంగాణ అంటారు దీనిగా. ఎటు చూసినా ఎండిన చెరువులే. 3 నెలలనే మొత్తం చెరువులను ఎండిపోయినాయట. కాంగ్రెస్ రాగానే చెరువులు ఎండిపోయినాయి. తాగేతందుకు నీళ్ళు లేవట. మరి నువ్వు తెచ్చిన బంగారు ఇట్లా అన్న ఒకసారి రావాలి మీరు ఇక్కడ మాట్లాడుకుందాం. మళ్ళీ ఒకసారి మీరు జైన్ కావాలి. నమస్తే తెలంగాణ పత్రిక. ఎటు చూసినా ఎండిన చెరువులేనట. కాంగ్రెస్ పార్టీ రాగానే చెరువులన్నీ ఎండిపోయినాయట. ఎటు పోవచ్చున్నాయి నీళ్ళని చూడండి. అది వరుణదేవునితో వర్షాలు వస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు లేదు, నువ్వు కూడా తెలియదు 10 ఏళ్ళు. వర్షాలు వచ్చినాయి, నీళ్ళు ఇచ్చినాము. వర్షాలు రానప్పుడు ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. కానీ ఎటు చూసినా ఎండిన చెరువులే. కాంగ్రెస్ తెచ్చిన కరవాట. ఎంత ఈ తప్పుడు మాటలతోటే జనాలను ఎన్ని రోజులు మభ్య పెడతాం, ఎన్ని రోజులు మాయ చేస్తాం. మాయ చేయకు. నిజంగా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ఎవరైనా వర్షాన్ని తీసుకొచ్చేది ఎవరు? వానదేవుడే కదా. మనందరం దేవుని దండం పెట్టుకోవాలి. ఏ విధంగా మనము ఈ రోజు ఈ మంచినీళ్ళ ఎద్దడి నుంచి కాపాడుకోవాలని మాట్లాడాలి. కానీ ఉట్టిగా రాలేసుడు అనేది ఇది మంచిది కాదు. ఒకవేళ ఇది జరగడానికి కారణం నువ్వే అని చెప్పేసి మనం అడగ చాలా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్నావు కదా. మిషన్ కాకతీయ తోటి చెరువులు నిరుడు ఎండల్లోనూ మత్తాలు దుంకినాడు చెరువు. ఇవాళ నిర్రలు ఇచ్చిన చెరువులు. ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కార్ రైతన్న కన్నీరట. ముందు చూపు అంటే ఎట్లుండాలి సార్? కేసీఆర్ కున్న మందు చూపు ఉండాలనా? కేసీఆర్ గారు మీరు ఉంటేనేమో చెర్లు నిండుతాయి, లేకపోతే ఎండుతాయి. ఈ 60 రోజులు నీ చెర్ల నీళ్ళని తాగినారు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దూపకు. నీ అమ్మ బయట వార్తలు ఇవి. ఇటువంటి వార్తలు ఇదనట. 2 వీలర్ ఉందా? ఇందిరమ్మ ఇల్లు రానట్టే. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటివి ఉన్నా సరే గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్. గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన. లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు. పథకానికి సర్కార్ ఇచ్చింది 7,740 కోట్లు. లక్ష్యానికి కావాల్సింది 20,825 కోట్లు. అయితే ఇక్కడ విధి విధానాల రూపకల్పనే జరగలేదు. 2 వీలర్ ఉందా మీకు ఇల్లు రాదని ఈయన చెప్తున్నాడు. ముఖ్యమంత్రి మొన్న క్లియర్ గా చెప్పిండు, లిబరల్ గా ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. అన్ని విషయాల్లో లిబరల్ గా ఉండండి, అట్లా ఏం చిన్న విషయాల్లో అట్లా కొరియలు పెట్టేసి తీసేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి ఇంకా క్లియర్ గా విధి విధానాలు రాలేదు. ఈమెకు అజీర్తి, ఈ పత్రికకు అజీర్తి అయితా ఉంది. ఇప్పుడు గోరీ లేదు, ఎట్లా తట్టుకోలేకపోతుంది. రాత్రిపూట లేచి నడుస్తా ఉందట, నిద్రలనే మేల్కపోయి నడుస్తా ఉంది ఈ పత్రిక. పవర్ పోయి చూడండి. ఈ పత్రికను ఎవరు నడుపుతారు? ఒక ఎంపీ నడుపుతాడు. ఏమన్నా ఉందో ఒక పత్రికకు ఎంపీని పెట్టుకొని పత్రిక నడుపుతుంటాడు. ఇక జనదేవతల వనప్రవేశం ఇదేమో చిన్న వార్త. 1,40,00,000 మంది ఒక చోటికి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటే ఇంత వార్త. ఇగో ఈ చెరువు ఎండిపోయింది ఇంత వార్త. అంటే ఈమె కడుపు నొప్పి చూడు, ఈమె బాధ చూడు. ట్రైబల్ అది ఇంత ప్రపంచంలోనే ఒక పెద్ద పండగ. ఆ పండుగను చిన్న చూపుతో. అదే ఎలక్షన్ వచ్చినప్పుడు అది పెద్దగా చూపెడతారు, ఇంకేదో. అదే కేసీఆర్ ఉంటే ఇప్పుడు అది వేరే. కేసీఆర్ లేడు కాబట్టి ఇక్కడ ఏం లేదని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హామీలపై అడిగే హక్కు ఓటర్లకు ఉన్నది. రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మా సిద్ధంగా ఉన్నది. కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తాం. హామీలపై అడిగే హక్కు ఓటర్లకు ఉన్నది. బరాబర్ ఉంటుంది ఓటర్లకు. ఎందుకు ఉండదు? 10 ఏళ్ల నుంచి నేను అడిగితేనే కదా. 10 ఏళ్ల నుంచి నేను నిన్ను అడిగితేనే కదా. నా మీద 72 కేసులు పెడితేవి, ఆఫీసులు ధ్వంసాలు, జైళ్ళు, కథ. నీ పత్రికలో ఇంత స్వేచ్ఛమైనటువంటి వార్త చూడంటే ఇది ఆశ్చర్యమేగా. చాలా ఆశ్చర్యం కేసీఆర్ గారు.
ఇంకా నువ్వు ఏదో అనుకుంటున్నావు ఏదో వస్తుంది, ఏం కాదు, ఏట్లే మనం నీతోటి ఉన్న ఎంపీలు కూడా వీక్తాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉండే చరిత్రలో అని చెప్పుకుంటారు. నిజంగా తెలంగాణలో ఒక మంచి తెలంగాణ పితగా మిగిలిపోయే అవకాశం నీకుండే, కానీ తెలంగాణ రోతగా మిగిలిపోయే పరిస్థితికి తెచ్చుకున్నావు. తెలంగాణ ద్రోహిగా నీ చరిత్ర అంతం కాబోతా ఉంది.